నేను నీకు ప్రియమా? నేను నీకు ప్రియమైన కుమారుడా? నా జీవితం ఏంటి, నా మనసు ఏంటి, నా ప్రవర్తన ఏంటి, నా క్రియలేంటి, నా ఊహలేంటి? చెడిపోయిన నన్ను చూసి ఏంటి ఈయన ఓ నా ప్రియమైన కుమారుడా? ఆ స్వరాన్ని అదే ఇది పేరు పెట్టి నన్ను పిలిచి ఆసరములు నమ్మలేక ఆనందా పరవశమై, ఆసరములు నమ్మలేక ఆనందా పరవశమై, ఎందుకయ్యా ప్రేమ ఈ మంచి భాగ్యందు, ఎందుకయ్యా ప్రేమ ఈ మంచి భాగ్యందు, అంటికుండనైన నన్ను మహిమా జీవితంలో క్రొత్త నిబంధనలో ఆజ్ఞలంటే ఎక్కడున్నాయి? యేసయ్యలోనే మనం ఆజ్ఞలు చూస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తులో ఆజ్ఞలు, ఆయన ఏమి మాట్లాడారో అవన్నీ మనం చదువుకోవటమే. ఏం చెప్పాడు? క్షమించు, అదొక ఆజ్ఞ. నువ్వు తగ్గించుకో, అదొక ఆజ్ఞ. నువ్వు దేవునికి విధేయపడు, అదొక ఆజ్ఞ. నువ్వు శత్రువును కూడా ప్రేమించు, అది ఒక ఆజ్ఞ. నీ ఆస్తిని వదిలేయి, అది ఒక ఆజ్ఞ. ఇలా యేసయ్య చెప్పిన ఆజ్ఞలు ఉన్నాయి. అప్పుడు మహిమ కలిగిన రాజ్యాన్ని యెరూషలేము, పరిశుద్ధమైన యెరూషలేము పట్టణం చేరాలంటే ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తూ పాస్ అవ్వాలి, పూర్ణుడు అవ్వాలి. అటువంటి వాళ్ళ దేవుడు రాజ్యానికి వస్తాడు. అయితే ఈ ఆజ్ఞలు పాటించనీయకుండా సాతాను, దురాత్మలు పోరాడుతూ ఉంటాడు. పాపాత్ములైన వారికి ఏ పోరాటాలు లేవు. ఈ ఆజ్ఞలు పాటిస్తారు కదా బలంగా, వాళ్ళకే పోరాటం, వాళ్ళకొస్తే పోరాటాలు. ఆ పోరాటం ఏంటంటే అయ్యో గబుక్క నేను అబద్ధం ఆడేసాను, ఓ పోరాటం, అబద్ధం ఆడి అయ్యే కోపం కోప్పడ్డారు. దేవుని ఆజ్ఞ మీరే నేను కలిగిన అహంకారంగా, అది అహంకారం. నేను తగ్గించుకోవాలి, ప్రభు తగ్గించుకోవాలి అన్నాడు, మౌనంగా ఉండమన్నాడు. నేనేమో పోట్లాడేశాను, తగ్గించుకోలేకపోయాను. అయ్యో ప్రభు, పోరాటం. ఇది పరిశుద్ధంగా ఉన్న వాళ్ళకి. పాపాత్మైన వారికి పోట్లాడుతూనే ఉంటారు, ఆశపడతారు, గర్విస్తారు, కోపం అలా ఉంటుంది, ద్వేషం ఉంటుంది, కక్షలు పెంచుకుంటారు, చిచ్చికి పోతారు. వాళ్ళకి చిన్న పశ్చాత్తాపడదు. అసలు అది నేర్పిస్తే కూడా అది పాటించాలి. అలవాటు అయిపోయింది. పోట్లాడటం, చర్చికెళ్ళటం, అసూయ పట్టడం, చర్చికెళ్ళటం, అహంకారంతో ఉండటం, దురాశ ఉండటం, సినిమాలు డ్రామాలని బాగా చూసి ఆనందించడం, మళ్ళీ చర్చికి వెళ్ళటం, ఇది మామూలు కారణానికి అలవాటు అయిపోయింది. అది పాపాలా అని అంటారు కొంతమంది. పరిశుద్ధత అంటే ఏంటి? ఇప్పుడు జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞలు మనలో ఉండాలి. యేసయ్య అంటాడు, నా తండ్రి నాకు ఆజ్ఞాపించినట్లుగానే నేను జీవిస్తున్నాను అంటాడు. నా తండ్రి నాకు ఆజ్ఞాపించాడు. యోహాను సువార్తలో మనం నా తండ్రి ఆయన ఆజ్ఞాపించినట్లుగానే నేను 12 యోహాను సువార్త 12:49-50 నా అంతట నేనే మాట్లాడలేదు. నేను ఏమనవలను, ఏమి మాట్లాడవలను దాన్ని గురించి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. యేసయ్య తండ్రి దేవుని ఆజ్ఞలన్నీ పాటించాడు. యేసయ్య సంపూర్ణంగా పాటించాడు. ఏంటి? యేసయ్యకు, ప్రభువైన యేసుక్రీస్తుకు తండ్రి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏంటి? ముఖం మీద ఉమ్మొస్తారు, కుమారుడా నీవు తెలుసుకో, ఉమ్మూసిన వాళ్ళని ద్వేషించవద్దు, క్షమించు. కొరడాతో నిన్ను కొడతారు, పచ్చిగా పెడతారు, దుర్మార్గులు అంటాడు, నిన్ను బాగా నిందర వేస్తారు. కుమారుడా, ఆజ్ఞలంటే తండ్రి ఇచ్చిన ఆజ్ఞలంటే ఏంటి? నువ్వేమీ ఎదురు చెప్పుకో, నువ్వు మౌనంగా ఉండు. నీకు వేదనకరమైన మరణం, సిలువ, చేతుల్లో గాయాలు,
పాదాలకు గాయాలు, ఇవన్నీ కూడా నీ దగ్గర ఒక దొంగోడు కూడా ఉంటాడు. ఇస్కరియోతు యూదా, వాడు దొంగోడే.